వెల్కమ్ టు మై ఛానల్ ఎస్ఏ రామ్. ఈ పొద్దు మనం మాట్లాడుకోబోతున్న మ్యాచ్ నెంబర్ 58 ముంబై అలాగే పంజాబ్. అలాగే వీళ్ళిద్దరు ఏ టీం స్ట్రాంగ్ ఉంది, ఏ టీం బౌలింగ్ బాగుంది, బ్యాటింగ్ ఏంటి, ఎవరు గెలిచే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి, గ్రౌండ్లో స్కోర్ ఎంత, ఇంతకుముందు మ్యాచ్లో ఎవరు గెలిచారు, ఎంత స్కోర్ చేశారు, ఏ టీం బాగుంది, ఏ ఛాన్కి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి గెలిచేదానికి అనేది ఈ వీడియోలో మనం మాట్లాడుకున్నాం, ఈ ఫుల్ వీడియోలో. ఓకేనా. అలాగే ఈ రెండు టీంలు ఇంతకుముందు ఆడిన మ్యాచెస్ ఓడిపోయి వస్తున్నాయి. పంజాబ్ వచ్చి డీసీతో ఓడిపోయింది, అలాగే ముంబై ఇండియన్స్ ఆర్సీబీతో ఓడిపోయింది. ఇద్దరు ఓడిపోయి వస్తున్నారు. పంజాబ్ అయితే ఇంకా 4 మ్యాచ్లు ఓడిపోయి వస్తుంది, ఫుల్ ప్రెజర్లో ఉన్నారు. ముంబై ఆల్మోస్ట్ ఆల్ ఎలిమినేట్ అయిపోయింది. అయితే ఎలిమినేట్ అయిపోయింది ముంబై. ఈ సీజన్ క్వాలిఫై అయ్యే ఛాన్సులు లేవు వాళ్ళకి. నథింగ్ టు లాస్. ఓడిపోయినా ఏం లేదు, గెలిచినా ఏం లేదు, ఫ్రీ హ్యాండ్స్తో ఆడేస్తారు. ఏమంటే కొంచెం పాయింట్ టేబుల్లో కొంచెం పైకి వచ్చి వాళ్ళ ప్రౌడ్ నిలబెట్టుకోవాలనే ఒక విధానంలో ఆడతారు ఈ మ్యాచ్. కానీ ఈ మ్యాచ్ పంజాబ్కి మస్ట్ ఇంపార్టెంట్. ఈ మ్యాచ్ గెలిచకపోతే చాలా టైట్ కాదు, మేబీ ప్లే ఆఫ్స్ కూడా క్వాలిఫై కాలేనంత టఫ్ కావచ్చు. కానీ ఇంకా 2 మ్యాచ్లు ఉన్నాయి, కానీ ఆ 2 మ్యాచ్లు చాలా టఫ్ మ్యాచ్లు అవుతాయి. కాబట్టి ఈ మ్యాచ్ చాలా ఇంపార్టెంట్ పంజాబ్కి అయితే. అలాగే ఇంతకుముందు మ్యాచ్ పంజాబ్ అయితే 210 రన్స్ కూడా కొట్టి కూడా ఆ రన్స్ని డిఫెండ్ చేసుకోలేకపోయింది ఢిల్లీ అక్షర్ పటేల్ అలాగే మాక్రమ్ వాళ్ళిద్దరు బాగా ఆడడం వల్ల ఆ మ్యాచ్ ఓడిపోయింది. అలాగే బౌలింగ్ అయితే పర్లేదు, బౌలింగ్ అయితే బాగానే వేసినారు. బౌలింగ్ కూడా అంత మరీ గుడ్ అనిపించలేదు. అందరూ ఎక్స్పెన్సివ్గానే ఒక హర్షదీప్ సింగ్ తప్పక మిగతా వాళ్ళంతా బౌలింగ్లో ఎక్స్పెన్సివ్గా తయారైపోయారు. ఎవరైతే అంత పర్ఫెక్ట్గా ఎవరూ వేయలేదు. తర్వాత అది బెన్ కానీ, తర్వాత స్టోనీస్ కానీ, తర్వాత యష్ ఠాగూర్ కానీ, ఎవరే కానీ అనుకునేంత బౌలింగ్ అయితే కరెక్ట్గా ఎవరు వేయలేదు. మార్కో జాన్సన్ కూడా వేయడం లేదు అసలు. తను కూడా అసలు ఒకప్పుడు ఎలా వేస్తున్నాడు, ఇప్పుడైతే తను కూడా లేదు. బౌలింగ్ అయితే మొత్తం కొలాప్స్. అస్సలు 200+ రన్స్ చాలా సిచ్యువేషన్స్లో కొట్టించారు. ఈ మ్యాచ్లో చాలా వరకు 200+ రన్స్ కొట్టిస్తూనే వస్తున్నారు పంజాబ్ బౌలర్స్ అయితే. అంత బౌలింగ్ మరి అంత అయితే అనిపించడం లేదు. ఫీల్డింగ్ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. అసలు ఫీల్డింగ్ చేస్తున్నారంటే అసలు ఎన్ని క్యాచ్ డ్రాప్స్, 4 మిస్ ఫీల్డ్స్ చాలా వరకు. పోయిన మ్యాచ్లో శ్రేయస్ అయ్యర్ కూడా చెప్పాడు, మేము స్కోర్ అయితే ఇంకా 20-30 రన్స్ ఎక్కువే కొట్టాము, కానీ మా ఫీల్డింగ్ మా బౌలింగ్ సరిలేదు, దానివల్లనే మేము మ్యాచ్ ఓడిపోయినాము, లేకపోతే మేము మ్యాచ్ గెలిచేటోళ్ళము. మా బ్యాటింగ్లో అయితే మేము ఇంకా ఒక 20-30 రన్స్ ఎక్కువే కొట్టామని చెప్పాడు. బౌలింగ్ పర్లేదు, కానీ ఫీల్డింగ్ అయితే అస్సలు ఎంత లేజీగా ఉన్నారంటే అంత లేజీగా ఉన్నారు. ఒక్కరు క్యాచెస్ పట్టడం లేదు. ఈజీ క్యాచెస్ వదిలేస్తున్నారు, అంత చేతిలో పడే క్యాచ్లు వదిలేస్తున్నారు. ఫీల్డింగ్ పైన కొంచెం వెళ్ళి మ్యాచ్ కాన్సంట్రేషన్ చాలా పెట్టాలా. ఈ మ్యాచ్ క్యాచెస్ వదిలితే మ్యాచ్ అయితే గెలిచే అవకాశాలు ఉండవు. కాబట్టి ఫీల్డింగ్ ఎంత బాగా చేస్తారో అంత మెయిన్ ఇంపార్టెంట్. ఫీల్డింగ్, బౌలింగ్ చాలా ఇంపార్టెంట్. బ్యాటింగ్ పర్లేదు, ఫామ్లో ఉన్నారు. అయ్యర్ కానీ, తర్వాత ప్రియాంశ్ శర్మ కానీ వీళ్ళంతా ఫామ్లో ఉన్నారు. బ్యాటింగ్లో అయితే లోకా లేదు అనిపిస్తుంది. ఓన్లీ ఫీల్డింగ్ మెయిన్ ఇంపార్టెంట్. వీళ్ళు ఫీల్డింగ్ బాగా చేయాలా. అలాగే ముంబై ఇండియన్స్ చూసుకుంటే, ముంబై ఇండియన్స్ కూడా పోయిన మ్యాచ్ ఆర్సీబీతో ఆడి ఓడిపోయి వస్తుంది. జస్ట్ 168 రన్స్ కొట్టారు, కానీ ఆ స్కోర్ని డిఫెన్స్ చేసుకోలేకపోయారు. ఆ మ్యాచ్లో బ్యాటింగ్ అయితే ఎవరు అంతగా ఆడలేదు. తిలక్ వర్మ ఒక 50 కొట్టాడు, అలాగే తర్వాత నమర్దీర్ ఒక 50 కొట్టాడు. అంతే తప్పక అంతకు మించి చెప్పుకోవడానికి బ్యాటింగ్ అయితే ఎవరు ఆడలేదు. రోహిత్ శర్మ జస్ట్ కొద్దిసేపు ఉన్నాడు, కానీ అంత పెద్ద టచ్ అయితే అనిపించలేదు ఆ మ్యాచ్ ఆర్సీబీతో ఓడిపోయి వస్తుంది. వాళ్ళ బౌలింగ్ అయితే పర్లేదు, బౌలింగ్ మరీ అంత సూపర్ లేకపోయినా కానీ పర్లేదు. జస్ప్రీత్ బుమ్రా బాగా వేశాడు, తను వికెట్స్ అయితే రావడం లేదు, కానీ బౌలింగ్ బాగా వేశాడు. దీపక్ చాహర్ గురించి మనకు తెలిసిందే, తను మరీ అంత ఎక్కువ ఏం బాగలేదు. ఆ మ్యాచ్ ఓడిపోయారు. అలాగే ఈ మ్యాచ్ ధర్మశాలలో జరుగుతుంది. ధర్మశాలలో ఈ మ్యాచ్ హై స్కోరే ఎక్స్పెక్ట్ చేయొచ్చు, దాంట్లో తక్కువ ఏం లేదు. 195 నుంచి 210, ఈ 215 ఈ మధ్యలో ఉంటుంది స్కోరు. ఫస్ట్ బ్యాటింగ్ అయినా సరే, ఫస్ట్ బ్యాటింగ్ ఆ మిడిల్లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఎందుకంటే ఇంతకుముందు మ్యాచ్ పంజాబ్ ఢిల్లీతో ఆడిన మ్యాచ్ కూడా అదే, ఆడ 210 రన్స్ కొట్టారు. కాబట్టి ఖచ్చితంగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు హై స్కోరు మ్యాచ్ జరుగుతుంది ఇది. అలాగే తర్వాత ముంబై ఇండియన్స్ బ్యాటింగ్ ఫామ్ కూడా అంత అనిపించడం లేదు. అంత
మరీ ఫామ్‌లో ఉన్నారని ఏం లేదు. జస్ట్ ఆడుతున్నారంటే ఆడుతున్నారు. ఈ ఈ మ్యాచ్‌లో నాకు తెలిసి చేంజెస్ ఏమైనా చేస్తే చేయొచ్చు ముంబై. కొత్త వాళ్ళకేమైనా ఛాన్సులు ఇస్తాదో, లేకపోతే ప్రౌడ్ కోసం ఆడేదాని కోసం సేమ్ టీమ్‌తో వెళ్తాదో చూడాలి మళ్ళీ. చేంజెస్ అయితే చేస్తారని అనుకుంటున్నా ఈ మ్యాచ్‌కి నేను. మళ్ళా చూద్దాం ఏమైతే. అలాగే వీళ్ళిద్దరి మధ్యన 34 మ్యాచెస్ ఆడితే 34 మ్యాచ్‌లో 17 మ్యాచెస్ ముంబై గెలిచింది. 17 మ్యాచెస్ పంజాబ్ గెలిచింది. ఇద్దరికైతే హాఫ్ మ్యాచెస్ గెలిచున్నారు ఇద్దరు. అయితే లాస్ట్ 5 మ్యాచెస్ చూసుకున్నా కానీ పంజాబ్ 3 మ్యాచ్లు గెలిచింది. ముంబై ఇండియన్స్ జస్ట్ 2 మ్యాచ్లు గెలిచారు. అది కూడా ఇప్పుడు 2025లో 2 మ్యాచ్లు పంజాబే గెలిచింది. ఈ సీజన్లో జరిగిన ఫస్ట్ మ్యాచ్లో కూడా పంజాబే గెలిచింది. ఫస్ట్ మ్యాచ్లో కూడా 198 రన్స్ ఎంతనో కొట్టి ముంబై ఆ స్కోర్ని డిఫెండ్ చేసుకోలేకపోయింది. ఆ మ్యాచ్లో డికాక్ సెంచరీ చేశాడు. అలాగే నమర్దీర్ 50 రన్స్ కొట్టాడు ఆ మ్యాచ్లో. కానీ అంత స్కోర్ కొట్టినా కానీ ఆ స్కోర్ని డిఫెండ్ చేసుకోలేకపోయినారు. ఆ పొద్దు డిఫెండ్ చేసుకోలేక ఓడిపోయారు. ఆ మ్యాచ్ పంజాబే గెలిచింది. వీళ్ళ మధ్యలో ఫస్ట్ మ్యాచ్. ఆ మ్యాచ్ హర్షదీప్ మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ వచ్చింది. తను ఎక్సలెంట్ బౌలింగ్ వేశాడు. జస్ట్ 4 ఓవర్స్లో 30 రన్స్ ఎంతనో ఇచ్చి 3 వికెట్లు ఏమో తీశాడు. చాలా బాగా బౌలింగ్ చేశాడు. అప్పుడు అయ్యర్ కూడా 65 రన్స్ ఏమో చేసినాడు. అప్పుడు అయ్యర్ కూడా బ్యాటింగ్ అయితే ఎక్సలెంట్గా చేసినాడు. అప్పుడు ఫస్ట్లో జరిగిన మ్యాచెస్ అవి. ఆ మ్యాచ్ గెలిచినారు. కానీ ఇప్పుడు లాస్ట్లో జరిగిన 4 మ్యాచ్లు అయితే పంజాబ్ ఓడిపోయింది. చాలా కష్టంగా ఉంది వాళ్ళకి గెలిచేదానికి అనిపిస్తుంది. అలాగే ముంబై ఇండియన్స్కి అయితే ఇంకేం లేదు. నథింగ్ టు లాస్. ఇంకా వాళ్ళు ఓడిపోయినా ఏం లేదు, గెలిచినా ఏం లేదు. కాబట్టి మిగతా వేరే టీమ్స్ని ఛాన్స్ లేకుండా వాళ్ళని కొలాప్స్ చేయడమే ఇప్పుడు ముంబై పనిగా పెట్టుకుంటుంది. ఎలిమినేట్ అయిపోయింది కాబట్టి ముంబై లక్నో సూపర్ జైంట్స్ 2 టీమ్స్ ఎలిమినేట్ అయిపోయాయి. ఇంకా వాళ్ళకి ఛాన్స్ లేదు. ఢిల్లీకి కేకేఆర్కి జస్ట్ ఛాన్స్ పాసిబుల్గా ఉంది. అంతేగాని వాళ్ళు కూడా 80-90% అదే 100% వాళ్ళు కూడా క్వాలిఫై అవ్వలేరు. జస్ట్ మ్యాథమెటిక్గా ఉంది జస్ట్ అంతవరకే. అలాగే ఈ మ్యాచ్ చూసుకుంటే ముంబై ఇండియన్స్ బౌలింగ్, బ్యాటింగ్, ఫీల్డింగ్ అన్నీ పర్లేదు అనిపిస్తుంది. అలాగే అటుపక్క పంజాబ్ చూసుకుంటే ఫీల్డింగ్ అయితే లేదు, సరిగ్గా లేదు అసలు. ఫీల్డింగ్ గురించి మాట్లాడడం కూడా చాలా తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. క్యాచెస్ అయితే వదులుతున్నారు. మినిమం మ్యాచ్కి 4-5 క్యాచెస్ అయితే వదిలేస్తున్నారు. అలాగే బౌలింగ్ కూడా అంత ఎక్స్పెక్ట్ చేసినంత అయితే రావడం లేదు. ఒక హర్షదీప్ దగ్గర నుంచి తప్పక మిగతా వాళ్ళు ఎవరు సరిగ్గా వేయడం లేదు. చూద్దాం మళ్ళీ ఈ మ్యాచ్ అయినా చేంజెస్ చేసుకుంటారా, లేకపోతే అలానే చేస్తారో చూడాలి. అలాగే అయ్యర్ అయితే ఫామ్లో ఉన్నాడు, ఇబ్బంది లేదు. తర్వాత సూపర్ కాలనీ కూడా ఫామ్లో ఉన్నాడు. తను కూడా ఏ ఇబ్బంది లేదు. వాళ్ళిద్దరూ బాగా ఆడుతున్నారు, తన ఇద్దరు బ్యాటింగ్. అలాగే ఓపెనర్స్ మంచి స్టార్ట్ ఇవ్వాలి. ఇలా ఓపెనర్స్ పంజాబ్ ఓపెనర్స్ మంచి స్టార్ట్ ఇస్తే తర్వాత వాళ్ళు దాన్ని బిల్డ్ చేసుకొని పెద్ద స్కోర్నిగా కన్వర్ట్ చేసి గెలిచేదానికి ఇంతకుముందు ఫస్ట్లో ఆడిన మ్యాచ్లు కూడా అలానే చేశారు. వాళ్ళు స్టార్ట్ బాగా అందిస్తున్నారు. ఆ స్టార్ట్ పైన తర్వాత అయ్యరు, తర్వాత స్టోనీస్ వీళ్ళు స్కోర్ చేసుకుంటూ వెళ్ళిపోయి మ్యాచ్ని గెలుస్తూ ఉన్నారు. ఇప్పుడు వాళ్ళ ఓపెనర్లు కొంచెం ఫెయిల్ అవుతున్నారు. దానివల్ల ఇబ్బంది పడుతున్నారు. మిడ్ ఆర్డర్లో కొంచెం ప్రెజర్ పడాల్సి వస్తుంది. చూద్దాం మళ్ళీ ఈ పొద్దున దాన్ని చేంజ్ చేస్తారో లేదో చూడాలా. ఇంకా ముంబైకి వస్తే రికల్టన్, రోహిత్ శర్మ ఇద్దరు టచ్లో ఉన్నారు, బాగా ఆడుతున్నారు. పోయిన మ్యాచ్ ఒకటి కొంచెం పడ్డారు అంతే. అంతకుముందు మ్యాచ్ బాగా ఇద్దరు 80s కొట్టినారు, బాగా ఆడినారు. అలాగే సూర్యకుమార్ యాదవ్ ఫామ్ చాలా ఇబ్బంది పెడుతుంది. ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు సూర్యకుమార్ యాదవ్ అయితే. ఈ సీజన్ మొత్తంలో ఒక మ్యాచ్ కూడా ఆడలేదు. చాలా ఫెయిల్ అవుతున్నాడు సూర్యకుమార్ యాదవ్. అలాగే మెయిన్ ఏంటంటే ముంబై టీంలో ఇప్పటికీ 23 నెంబర్స్ని మార్చినారు. ఇంకా జస్ట్ 2 నెంబర్స్ ఏమో 2 ఫీల్డర్స్ ఉన్నారు అంతే. ఇంకా వాళ్ళిద్దరిని మారిస్తే 25 ప్లేయర్ని మార్చిన టీమ్గా ఒక హిస్టరీ క్రియేట్ చేస్తుందేమో. ఇప్పటికీ 23 ప్లేయర్స్ని ఆడిపించారు ముంబై ఇండియన్స్. ఇంకా ఇద్దరిని కూడా ఆడిపిస్తే మొత్తం 25 స్క్వాడ్ ఆడిపించినట్టు అవుతుంది. ఒక హిస్టరీ క్రియేట్ చేస్తారు. చూడాలి మళ్ళీ ఏం చేస్తారో. ఇలా మిడిల్ ఆర్డర్ అయితే అంత బాగుంది, కానీ వీళ్ళు ఎక్కువ గ్యాంబ్లింగ్ చేస్తున్నారు. అంటే ముందుకి వెనక్కి ఆ ఓపెనర్స్ మారుస్తున్నారు. తర్వాత మిడిల్ ఆర్డర్ ఒకసారి తిలక్ వర్మ ముందుకు వెళ్తాడు, ఒకసారి 4th డౌన్లో ఆడుతున్నాడు, ఒకసారి 5th, ఒకసారి ఫినిషింగ్ ఎక్కడ పడితే అక్కడ ఆడుతున్నాడు. అది కొంచెం ఇబ్బందిగా ఉంది. నమ్మర్దీర్ కూడా అంటే కొన్ని మ్యాచ్లు 1 డౌన్ 2 డౌన్ వచ్చి ఆడుతున్నాడు, కొన్ని మ్యాచ్లు ఇంకా కిందకి వచ్చి ఫినిషింగ్ ఆడుతున్నాడు. ఇట్లా కాబట్టి చాలా అది గాంబులు చేయకుండా వాళ్ళకు ఒక రోల్ ఇస్తే బాగుంటుంది అనిపిస్తుంది. నమర్దీన్ అయితే మంచి ఫామ్లో ఉన్నాడు. ముంబై ఇండియన్స్లో ప్రతి మ్యాచ్ కన్సిస్టెంట్గా ఆడేది అంటే నమర్దీన్ ఒక్కడే. అలాగే ఇంకా తిలక్ వర్మ కూడా బాగా ఆడుతున్నాడు. తను ఒక రోల్ ఇచ్చి ఒక ప్లేస్ ఇస్తే బాగుంటుంది.
చూద్దాం మళ్ళీ అది బుద్ధం చేస్తారో లేదో. విల్ జాక్స్ అయితే అంత ఏం అనిపించడం లేదు. ఒక వరల్డ్ కప్లో అన్ని మ్యాచ్లు ఫినిష్ చేశాడు, కానీ ఫినిషింగ్ బాగా ఆడి ఫినిష్ చేశాడు. ఈ ఇక్కడైతే అంత ఇంపాక్ట్ ఏం చూపించలేదు. ఒక మ్యాచ్ ఓపెనర్గా ఆడిచ్చినప్పుడు ఒక మ్యాచ్ ఏమో 40 రన్స్ ఎంతనో కిక్ నాక్ ఆడాడు అంతే. మళ్ళీ అయిపోతే రోహిత్ శర్మ రిటర్న్ వస్తానే మళ్ళీ కిందికి వెళ్ళిపోయాడు. అలా ముంబై ఇండియన్స్లో చాలా చేంజెస్ జరుగుతున్నాయి. ఇంకా బౌలింగ్ గురించి మాట్లాడుకుంటే జస్ప్రీత్ బుమ్రా ఇన్ని 10 మ్యాచెస్ అయిపోయినాయి. 10 మ్యాచెస్లో జస్ప్రీత్ బుమ్రా జస్ట్ 3 వికెట్స్ మాత్రమే తీశాడు. అంటే ఇంకా అర్థం చేసుకోవాలి, జస్ప్రీత్ బుమ్రా ఈ వికెట్లు పడడం లేదు అసలు. ఎకనామీ కూడా 10 అబోవ్ ఉంది. ఇంతవరకు ఏ పొద్దు 12 11 ఉంది. జస్ప్రీత్ బుమ్రా ఇంత ఎకనామీతో ఏ పొద్దు వేసేటోడు కాదు. మినిమం 7 వికెట్లు పడకపోయినా కానీ 6 రన్స్ 7 ఎకనామీ 6 7 మెయింటైన్ చేసేటోడు. కానీ ఇప్పుడు 11 12 ఎకనామీ ఉంది. అలాగే బ్యాటింగ్లో ప్రతి ఒక్కరు సిక్స్లు హిట్ చేస్తున్నారు. ఒకప్పుడు డిఫెన్స్ చేస్తున్నారు, ఇప్పుడైతే బుమ్రా కూడా కౌంటర్ అటాక్ చేసి సిక్స్లు కొడుతున్నారు. ఇంకా దీపక్ చాహర్ అంత ఏమనిపించలేదు. 10 బోల్ట్ అస్సలు ఫామ్లో లేడు. ఇంటర్నేషనల్ మ్యాచెస్ కూడా ఆడడం లేదు కదా, దానివల్ల రిధంలో లేడు, కొట్టించుకుంటూనే ఉన్నాడు. ఎకనామీ తంది కూడా 10+ ఉంది, అంతగా అయితే అనిపించడం లేదు. అలాగే స్పిన్నర్స్ కూడా అంత టచ్లో ఏమనిపించలేదు. తన తర్వాత న్యూజిలాండ్ ప్లేయర్ ఇంజూర్ అయిపోయిన తర్వాత తనకి రిప్లేస్మెంట్ కూడా అంతగా పెద్దగా అనిపించడం లేదు. అలాగే శాంటనర్ ఇంజూరీ అయినప్పటి నుంచి కొంచెం ఇబ్బందిగా ఉంది స్పిన్లో. అలాగే రాజ్భవన్ మొన్న లాస్ట్ మ్యాచ్ తను బౌలింగ్లో అంత అనిపించలేదు తను కూడా. చూద్దాం, వీళ్ళిద్దరి మధ్యలో నాకు తెలిసి ఎక్కువ గెలిచే అవకాశాలు అయితే నేనైతే ఈ మ్యాచ్ ముంబై గెలుస్తుంది అనుకుంటున్నాను. ఎందుకంటే వాళ్ళ బ్యాటింగ్ కొంచెము బౌలింగ్ ఫీల్డింగ్ బాగుంది పంజాబ్తో చూసుకుంటే, కాబట్టి నేను ముంబై అనుకుంటున్నాను. మళ్ళీ చూద్దాం ఏమవుతుందో. అలాగే ఈ పొద్దు ఏ మ్యాచప్స్ ఏవి బాగుంటాయంటే పంజాబ్ ఓపెనర్స్, అలాగే జస్ప్రీత్ బుమ్రా, అలాగే ఒకవేళ నాకు తెలిసి పొద్దు బోల్ట్ వస్తాడు అనుకుంటున్నాను. ఒకవేళ బోల్ట్ వస్తే బుమ్రా అలాగే పంజాబ్ ఓపెనర్స్ చాలా బాగుంటుంది. తర్వాత అలాగే అయ్యర్కి తర్వాత అయ్యర్ స్పిన్ బాగా ఆడతాడు. ఆఫ్ఘనిస్తాన్ స్పిన్నర్ ఉన్నాడు, తనకి అయ్యర్కి ఆ కాంబినేషన్ కూడా వాళ్ళిద్దరి మధ్యలో కూడా బ్యాటిల్ చూసానికి చాలా బాగుంటుంది. అలాగే ఇటు పక్క ఓపెనింగ్ రోహిత్ శర్మ ఆడతాడు కాబట్టి హర్షదీప్ సింగ్ వేసే వాళ్ళిద్దరి మధ్యన బ్యాటిల్ కూడా చాలా బాగుంటుంది చూసేదానికి. అలాగే అటు పక్క చాహల్ బౌలింగ్ వేస్తాడు. చాహల్కు సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ వీళ్ళు ఆడతారు కాబట్టి వాళ్ళిద్దరు కూడా చాలా బాగుంటుంది. అలాగే స్పెన్సర్ జాన్సన్ తర్వాత రికల్టన్ వీళ్ళిద్దరి మధ్యన బ్యాటిల్ కూడా చూసానికి చాలా బాగుంటుంది. చూద్దాం, నేనైతే ఈ మ్యాచ్ ముంబై ఇండియన్స్ అనుకుంటున్నా. మీరేమనుకుంటున్నారు కామెంట్ చేయండి. ఇంతవరకు మన వీడియోని చూస్తున్నట్టుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ కొట్టి పెట్టుకోండి. మన వీడియోస్ అప్లోడ్ చేయగానే మీ మొబైల్స్లోకి తొందరగా వస్తాయి. అలాగే ఇంతవరకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. ఇంతవరకు వీడియో చూసినందుకు థ్యాంక్స్.